దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పేతురు భక్తుడు వ్రాసినటువంటి 2వ పత్రిక మనము 3వ అధ్యాయము ప్రారంభించుకున్నాము. ఈ వారంలోనే ముగించుకున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది. ఆ వచ్చిన భాగాల్లో నుండి 3 వచ్చిన భాగముల ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకముగా దేవుని వాక్యమందు లక్ష్యముంచుదాం. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 3వ అధ్యాయములో 4వ వాక్యము, 9వ వాక్యము, 14వ వాక్యముల ద్వారా దేవుని వాక్యాన్ని ఈ పునరుద్ధాన ఆరాధన దినములో మనం ధ్యానం చేసుకుందాం. ఈ 3 వచ్చిన భాగాల్లో ఒక్కొక్క పరిస్థితిని గురించినటువంటి వాగ్దానములు దేవుడు ఇక్కడ వ్రాసి ఉంచారు. భక్తుని ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. 4వ వచనములో రాకడను గూర్చిన వాగ్దానం ఉన్నది. ఏ వాగ్దానం ఉన్నది చెప్పండి? ఆయన రాకడను గూర్చిన వాగ్దానము. తరువాత 9వ వచనములో మరి దేవుని కార్యాలు తప్పకుండా జరుగుతాయా లేదా అనే విషయాలు గూర్చినటువంటి వాగ్దానము అక్కడ తెలియజేయబడింది. 13వ వచనములోనేమో పరిశుద్ధులైన దేవుని ప్రజలు రాకడలో ఎత్తబడిన తరువాత దేవుడు తన పరలోక రాజ్యమునకు తీసుకుని వెళ్ళినప్పుడు దేవుడు తన పరిశుద్ధులందరినీ కూడా క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి అనేటువంటి నూతనమైనటువంటి పరలోకములో దేవుడు ఉంచుతాడు అనేది, దాని గురించి కూడా దేవుడు మనకు ఒక వాగ్దానము సిద్ధపరిచాడనేది తెలియజేయబడుతుంది. ఓకే, మొదటి వచ్చిన భాగం 4వ వచనములు అంటున్నాడు, ఆయన రాకడను గూర్చిన వాగ్దానము ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభము నున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. దేవుని వాగ్దానం గురించి చాలామంది ఏమనుకుంటున్నారంట, దేవుని రాకడను గుర్చిన వాగ్దానం గురించి యేసు ప్రభు వారు యోహాను సువార్త 1వ అధ్యాయంలోనికి రండి అందరూ. 1వ అధ్యాయము 10వ వచనము. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో, తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలియా మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పి. చూస్తున్నారా? బైబిల్ వింటున్నారా? పరలోకమునకు, మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పి. దశలోనికే పత్రికలో కూడా పౌలు భక్తుడు అంటాడు, దేవుని వాక్యములో మనం గమనిస్తే 1 దశలోనికైలకు పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యము, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని పోతాడా? వస్తాడా? వచ్చును అంటున్నాడు. కనుక దేవుడు పరలోకమునకు వెళుతూ శిష్యులతో వాగ్దానం చేశాడు, నేను మీతో ఉన్నాను, నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరము.
వేరొక ఆదరణకర్తను, నా ఆత్మను మీ యొద్దకు పంపుతాను. తరువాత నేను వచ్చి మరలా నా యొద్ద నుండుటకు మిమ్ములను తీసుకుని వెళ్తానన్నాడా లేదండి? యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉంటుంది, చూడండి. యోహాను సువార్త మీ హృదయములను కలవరపడనీయుకుడి, మొదటి వచనము. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పేవాడినే. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. స్తోత్రం చెప్తారా? దేవుడు నేను త్వరగా వస్తున్నానని చెప్తున్నాడా లేదా? చెప్తున్నాడు కదండి. ఈ వచ్చిన భాగాలు, ఈ వచనాలన్నీ కూడా ఏంటి? యేసు ప్రభువారు మరలా తప్పకుండా సంఘము కొరకు వస్తాడు, వారిని తీసుకెళ్తాడు అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ యోహాను సువార్తలోనేమో దేవుడే తన నోట నుండి చెప్పాడు. తరువాత పేతురు భక్తులు చెప్తున్నాడు. ఇక్కడ భక్తులందరూ చెప్పారు. ప్రభువారు ఎత్తబడుచుండగా శిష్యులు అలాగే నోరు తెరుచుకొని చూస్తున్నారంట. పరలోకానికి అలా వెళ్ళిపోతున్నాడు ప్రభువారు, రాకెట్ లాగా వెళ్తూ ఉంటే విచిత్రంగా ఉంది. వారికి చూస్తూ ఉన్నారు. వారి దగ్గరికి మరలా దేవుని దూతలు వచ్చారు. ఇద్దరు మనుషుల్లాగా వచ్చి, మీరు ఎందుకు విచిత్రంగా అలా చూస్తున్నారు? ఆయనే కాదు, మీరు కూడా వెళ్తారు. ఆయన త్వరగా వస్తాడు, మరలా మిమ్ములను తీసుకొని వెళ్తాడు అని చెప్పాడు. అయితే అతి దేవుని రాకడను గూర్చినటువంటి వాగ్దానమును గూర్చి పరిశుద్ధులు, ప్రవక్తలు, భక్తులు, విశ్వాసులు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు, అపోస్తలులు, దైవజనులు అందరూ కూడా, దేవుని బిడ్డలు అందరూ కూడా రక్షణ లేని వారికి ఏం చెబుతుంటాం? మనము వాక్యం చెబుతాం కదండి. ప్రభువునందు విశ్వాసం ఉంచండి, ప్రభువు మరలా రాబోతున్నారు, మీరు కూడా మాలాగా విశ్వాసం ఉంచితే ఆయన మాతో పాటు మిమ్మల్ని కూడా మనందరినీ తన రాజ్యానికి తీసుకొని వెళ్తాడు అని చెప్తూ ఉన్నప్పుడంట కొందరు ఏమనుకుంటున్నారంట? పితరులైన వాళ్ళు, పితరులంటే ఇంతకు ముందున్న వాళ్ళు, ఇప్పుడు మనకి పితరులు ఉన్నారు కదా. యేసు ప్రభు ఈ మాటలు చెప్పి అన్నాళ్ళు అయింది, సుమారు 2000 సంవత్సరములకు దాటిపోతుంది. 2000 సంవత్సరాల నుండి వస్తాడు 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 వస్తాడు. పాట ఒకటి ఉంది, భక్తులు పాట రాశారు. వస్తానన్న యేసు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. కనుక ప్రభు తప్పకుండా వస్తాడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఉంది, అది అసలైన పాట. ట్రాక్ పెట్టండి, అందరూ చప్పట్లు కొట్టి పాడదాం ఆ వచనాన్ని. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి. అందరూ పాడాలి, ప్రభుని స్తుతించాలి. రారాజుగా వచ్చుచున్నాడు యేసు, రారాజుగా వచ్చుచున్నాడు యేసు, రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు ప్రభువారు తప్పకుండా వస్తారు. యోహాను ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6-7 వచనాలు అనుకుంటా, దయచేసి చూడండి ఒకసారి. అక్కడ కూడా అక్కడంట, ఒక్క నిమిషం తల్లి, ఎన్నో వచ్చినామో కన్ఫర్మ్ చేసుకుంటా. ఎన్నో వచ్చినామమ్మా? 7వ వచనమేనా? ఓకే, 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. అందరూ చూస్తారనేదే ఆశ్చర్యకరమైన విషయం. అయితే ఈ ప్రపంచంలో ఉన్న దేశములందరూ కూడా యేసు ప్రభు తన సంఘాన్ని తీసుకెళ్ళడానికి ఆకాశ మండలం మీదకు రావడం, అందరూ ప్రతి నేత్రము, అది ఇండియానే కాదు, ఇంగ్లాండే కాదు, జర్మనీ కాదు, జపానే కాదు,
భూప్రపంచం, ఆఫ్రికానే కాదు, ఆస్ట్రేలియానే కాదు, సమస్త దేశాలందరూ ప్రభువు వచ్చినప్పుడు ఒక ధ్వని పుడుతుంది. ఆ రెప్పపాటులో సంఘము ఎత్తబడుతూ ఉండగా ప్రభువుని అందరూ చూస్తారంట. వాళ్ళ అందరం చూస్తూనే ఆశ్చర్యకరమైన విషయం అయితే ఇక్కడ ఇంకొక విచిత్రమైన విషయం ఉంది. ఆయనను పొడిచిన వారును, ఎక్కడ పొడిచిన వాళ్ళు? కలువరి సిలువలో ఉండగా ప్రభువారిని పొడిచారు కదండి, వాళ్ళు కూడా చూస్తారంట. వాళ్ళు బతుకుంటారు అప్పుడు. ఇప్పుడు యేసు ప్రభువారు సిలువ వేయబడి 2000 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఒకవేళ నేడో రేపో నా ప్రియుడు యేసు మేఘాల మీద వచ్చుచున్నాడని పాట ఉంది, వాక్యం ఉంది. కనుక ప్రభువారు ఇప్పుడైనా రావచ్చు, రాత్రికైనా రావచ్చు, రేపైనా రావచ్చు, వచ్చే సంవత్సరం అయినా రావచ్చు, అది ఆయన ఇష్టం. వస్తున్నాడు. అయితే ఆయన వచ్చినప్పుడుకి 2000 సంవత్సరాల నాడు ఆయన పొడిచినోడికి ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు మనిషి? చెప్పండి త్వరగా. మనిషి ఎన్ని సంవత్సరాలు బతుకుతారండి? మొన్న ఒక పెద్ద ఆవిడ, ముసలామె, పెద్ద తల్లిగారు ఎన్ని సంవత్సరాలు? 130 100 సంవత్సరాల పైన పుట్టినరోజు చేసుకుంటుంది. ఫేస్బుక్లో పెడుతుంటారు కదా మనకి, యూట్యూబ్లోనూ, ట్యూబ్లో ఒకటి వచ్చినాయి ఇక మనకి ఇప్పుడు. కనుక మహాబ్రతికితే 150 సంవత్సరాలు గ్రేటు కదండి. అయితే ఇప్పుడు మరి యేసు ప్రభు వారిని పొడిచిన వ్యక్తి ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాడు? 2000 సంవత్సరాలు బ్రతుకుంటాడా? మరి ఎలాగో చూస్తాడు? ఈ మాట సత్యమా అసత్యమా? మనము నమ్మడానికి శక్యమా అసత్యమా? చెప్పండి. చెప్పరేంటండి? ఉరి చూస్తున్నారు. చెప్పండి. దేవుని వాక్యములో చెప్తున్నాడు. దశలోనికే పత్రిక చదువుకున్నాం కదా ఇందాక. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరుతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేదు. అప్పుడు అందరూ లేస్తారంట. క్రీస్తునందున్న వారే కాదు, వీళ్ళ గురించి ఎందుకు చెప్పాడంటే ఎత్తబడే విషయం గురించి చెప్పాడు. కానీ అందరూ లేస్తారు అసలుకే. ఎందుకు? వీళ్ళు కూడా ఎత్తబడే వారిని చూడాలి. ఒక భర్త తన భార్య విశ్వాసం ఉంచి నువ్వు కూడా ప్రభు సన్నిధికి రా, రక్షణ పొందయ్యా, బాప్తిసం తీసుకయ్యా, ఆరాధనకి వెళ్దాం రాయని ఎంతగా తప్పించిపోయిందో, చెప్పిందో, ప్రార్థన చేసిందో, అది అతను విడువబడే భర్త చూడాలి, విడువబడే బిడ్డలు చూడాలి, విడువబడే భార్య చూడాలి, విడువబడే అన్నలు, విడువబడే తమ్ముళ్ళు, విడువబడే అక్కలు, విడువబడే చెల్లెళ్ళు, విడువబడే ఇరుగు పొరుగు వారు, బంధువులు, రక్త సంబంధులు అందరూ చూడాలి. అందువలన ఎత్తబడేవారు ఎత్తబడుతుండగా విడవబడవలసిన వారు కూడా సమాధుల్లో నుండి ఏమైపోతారు? బ్రతుకుతారు. మత్తయి సువార్తలో ప్రభువారు చెప్తున్నారు. అన్ని చదవని అవసరం లేదు, చీబాకండి, సమయం లేదు. ఆ కాలమందు సమాధులు తెరవబడును, సమాధులు ఉన్నవారు అనేకులు తిరిగి లేస్తారు. కొందరు జీవ పునరుద్ధానమునకును, కొందరు తీర్పు పునరుద్ధానమునకును. జీవ పునరుద్ధానమే పరలోకం కొరకు వెళ్ళి ఎత్తబడడానికి. తీర్పు పునరుద్ధానము తీర్పు తీర్చబడి అపవాదికి వాని అనుచరులకు వేయబడే శిక్షలో నరకమునకు వెళ్ళడానికి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాకడను గూర్చినటువంటి విషయంలో దేవుని బిడ్డలంగా మనం ఏం కలిగి ఉండకూడదు? అశ్రద్ధ కలిగి ఉండకూడదు. అందుకే దేవుని ప్రజలము దినదినము ప్రభు సన్నిధికి రావాలి. ప్రభు సన్నిధికి మందిరానికని కాదు, మీ గృహంలో ప్రార్థనలో గడపాలి, వాక్యము ధ్యానం చేయాలి, విజ్ఞాపన చేయాలి. ప్రభువుతో నీవు సహవాసం కలిగి ఉండడానికి ఎప్పుడు ప్రభువును మాట్లాడుకుంటా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఉదాహరణ చెప్తా. ఇద్దరు మంచి స్నేహితులు ఉన్నారనుకోండి, పురుషులే కాదు స్త్రీలే కాదు, ఎవరైనా కానీ, స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా కానీ, ఇద్దరు స్నేహితులు ఉన్నప్పుడు, ఫ్రెండ్స్ ఉన్నప్పుడు, వాళ్ళిద్దరూ ఒక పని మీద వెళ్ళాలనుకున్నారు. కలిసి ఒక చోటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఇవాళ చెప్పుకున్నారు, రేపు సాయంత్రం 2 గంటలకి 3 గంటలకి అట్లా వెళ్ళిపోదాం అనుకున్నారు. ఉర్రమరిగా అనుకున్నారు టైమింగ్. 2-3 వెళ్దామని కన్ఫామ్గా చెప్పుకోవాలి టైము. 2-3 అనుకున్నారు అనుకోండి. అప్పుడు
వెళదామని ఆఫర్ చేసిన ఒక ఫ్రెండ్ ఉంటే అవతల అగ్రి అయిన ఫ్రెండ్ ఉంటారు కదా ఇంకొకళ్ళు, సరే వెళ్దాం, తప్పకుండా వస్తాను, ఇద్దరం కలిసి వెళ్దాం అని మాట ఇచ్చి ఉంటారు కదా అవతల ఎవరు. ఆ ఫ్రెండ్ ఏం చేస్తారు, 2కో 2:30కో 2 దాటి నాకు చూసి 2-3 అన్నారు కదా, మరి నేను 3కా 2:30కా ఎప్పుడో మరి వెళ్దాం అంది కదా అని చెప్పి, వెళ్దాం అన్నాడు కదా అని చెప్పి ఏం చేస్తారు, ఫోన్ చేస్తారు లేదా, ఫోన్ చేయరండి, ఫోన్ చేసుకోరు ఇద్దరు, కాంటాక్ట్లో ఉండరా. కాంటాక్ట్లో ఉండకపోతే ఏమవుతుంది పరిస్థితి, మరి ఈమె రెడీ అవ్వలేదు ఆమె రెడీ అవ్వలేదు ఏమన్నా ఈమె, ఎవరో అనుకుంటమే జరిగింది కానీ ఏం జరిగిందో తెలియదు, ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉండదు. పురుషులు కూడా ఒకవేళ ఫ్రెండ్స్ అయితే వీళ్ళిద్దరు ఏం చేస్తారు, ఒకరినొకరు కలిసి వెళ్ళి ఆ సమయం వరకు ఏం చేస్తుంటారు, నాకు ఇంకొక 5 నిమిషాల పని అయిపోయింది, నాకు ఒక పావు గంటల పని అయిపోయింది, సరే అట్లయితే 2:30కి వెళ్ళిపోదాం ఖచ్చితంగా, నేను గేట్ కాడికి వస్తాను, నువ్వు గేట్ కాడికి వచ్చేసి అవతలకి ఆటో ఎక్కుదాం అనుకుంటాం. మన గేట్ ఒకటి ఉంది కదా దరిద్రం, అందరం కలుసుకోవడానికి, కూలీళ్ళు కలుసుకునే మెట్లాగా. ఓకే, కనుక ఇలా కలుసుకునే ఒక సమయం. అప్పటి వరకు ఇద్దరు ఎంత స్నేహితులైనా ఎక్కువగా ఇద్దరు కలిసి వెళ్ళాలనుకున్న రోజు మాత్రం ఆ సమయంలో మాత్రం ఆ టైమింగ్ మాత్రం తప్పకుండా ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు చెప్పాను ఈ మాట అంటే, యేసయ్య రాకడలో మనం ఎత్తబడాలని ప్రభు మన కొరకు రక్తము గార్చి ప్రాణం పెట్టి మన కొరకు తన రాజ్యమును సిద్ధపరచడానికి పరలోకానికి వెళ్ళాడు ప్రభువారు. ఆయన మనల్ని తీసుకెళ్తానని వాగ్దానం చేశాడు. మనము కూడా ఆయనతో వెళ్ళాలంటే మనం కూడా ఏం చేయాలి, ఆయన ఎప్పుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు, మనం కూడా ఏం చేయాలి, ఆయనతో మాట్లాడుతూ ఉండాలి. ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను, ప్రభువా ఎప్పుడు వస్తున్నావు ఎలాగొస్తున్నావు అని చెప్పి, ఇంకా ఎవరన్నా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని కూడా కలుపుకొని తీసుకెళ్ళడానికి మనము సిద్ధపడుతూ ఉండాలి దేవుని రాజ్యానికి. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానం చేశాడు, తప్పకుండా వస్తాను, నా రాకడ తథ్యము అని చెప్పాడు. కనుక ప్రభువారు తప్పక వస్తారని నిరీక్షణ కలిగి మనము విశ్వాసము కలిగి దేవుని రాకడ కొరకు సిద్ధపడుచూ ఉండాలి. మనం ఊరికి సిద్ధపడుతున్నా రాకడ కోసం సిద్ధపడాలి, పనికి సిద్ధపడుతున్నా రాకడ కొరకు సిద్ధపడాలి. ఎక్కడికి సిద్ధపడుతున్నా, ఒక వధువుగా పెళ్లికి సిద్ధపడుతున్నా రాకడ కొరకు సిద్ధపడాలి, ఒక వరుడిగా వివాహానికి సిద్ధపడుతున్నా దేవుని రాకడ కొరకు కూడా సిద్ధపడుతూ ఉండాలి. యెషయా గ్రంథంలో ఒక మంచి మాట ఉంది. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఉపవాస కూటం ఏర్పాటు చేసి పిలుపునిస్తూ యోవేలు ప్రవక్తతో చెప్తున్నాడు. ఎవరెవరిని పిలవాలంటే పిన్నలను, పెద్దలను, స్త్రీలను, పురుషులను అందరినీ పిలవనంపించుడి అని చెప్పాడు. పిల్లలు రావాలి, పెద్దలు రావాలి, నడివయసులు రావాలి, అందరూ స్త్రీలు రావాలి, పురుషులు రావాలి, అందరిని పిలవనంపించండి అని చెప్పి మళ్ళీ అంటాడు. స్పెషల్ ఇన్విటేషను అంటే ఇన్విటేషన్ కాదు, స్పెషల్గా ఒక హెచ్చరిక. అది ఇన్విటేషన్ కాదు, హెచ్చరిక. ఇంకొక హెచ్చరిక ఏంటంటే, పెండ్లి కుమార్తె అంతఃపురములు గదిలో నుండి పెండ్లి కుమారుడు కూడా అంతఃపురములో నుండి రావలెను. ఎక్కడికంట? ఉపవాస ప్రార్థన కొరకు. యోవేలు గ్రంథము 12వ అధ్యాయములో కనబడింది మీకు అది ఈ మాట. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయవలసి వచ్చిన సందర్భం వచ్చినప్పుడు, కఠినమైన శోధన నీ కుటుంబం మీదకో, నీ దేశం మీదకో, నీ సంఘం మీదకో, నీ ప్రజల మీదకో వచ్చినప్పుడు అంట మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? పెళ్ళికి సిద్ధపడుతున్నా కూడా పెళ్లి కుమార్తె అయినా సరే, పెళ్లి కుమారుడైనా సరే, కనీసం వాళ్ళు కూడా వచ్చి ప్రభు సన్నిధిలో ఉండాలంట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాకడ అంత ఖచ్చితమైనది కనుక సిద్ధపాటు కూడా అంత ఖచ్చితమైనదని దేవుని లేఖనాలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. కనుక చాలాసార్లు దేవుని రాకడను గూర్చినటువంటి మాటలు మనం వింటూ ఉన్నప్పుడు అపవాది ఎడమ చెవులో వచ్చి చెబుతాడు. కుడి చెవులో దేవుని మాటలు వింటూ ఉంటే వాడు ఎడమ చెవులో వచ్చి చెబుతాడు. ఈ క్యాజువల్లేండి, ఇది మామూలుగా చెబుతుంటారు అంటాడు వాడు. ఏదో తోటలో కూడా వచ్చి ఏం చెప్పాడు? ఎడమ చెవులో, అవ్వమ్మ గారు ఎడమ చెవులో
అంతే చెబుతాడులేమ్మా, దేవుడు కదా ఆయన ఏదో ఒకటి చెబుతాడు. చెప్పటం ఆయనకు అలవాటు. దేవుడు కాబట్టి చెప్పకుండా ఉండలేడు. ఇర్మియా అనంట, ఇర్మియాలో తప్పులు మోపి ఇర్మియాను కొట్టడానికి ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న పరిసయ్యులు, సద్దూకయ్యులు అనబడిన సంఘ పెద్దలు వేసిన ప్లాన్ ఏంటంటే, ఈజీ ప్లాను. మనము ఏదైనా ఒక ప్రశ్న వేద్దాము దైవికంగా, ఇర్మియా మాట్లాడకుండా, చెప్పండి అందరూ చెప్పండి, ఇర్మియా మాట్లాడకుండా ఉండలేడు. పాస్టర్ గారు ఈ ప్రార్థన ఎలాగా అంటే ఏదో ఒకటి చెబుతాడుగా, అట్లాగా ఆ మాటల్లో మనం ఏదో ఒకటి డొంక తిరుగుడుగా, వంక మలుపుగా ఏదో ఒకటి మాట్లాడదాము. మనకి ఇష్టం లేనట్లుగా అక్కడ కారణం మనం తీసుకొస్తే అప్పుడు మనం ప్రజలను గమ్మించి ఇర్మియాని ఈజీగా ఇరికించి కొట్టొచ్చు అని ప్లాన్ వేశారండి. కనుక దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు ఎక్కువ కాలం విని 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 ప్రజలకి ఎగుటుగా ఉంటుంది. కానీ దేవుని రాకడ వచ్చినప్పుడు, విడవబడినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, విడువబడుట అది ఎంతో ఘోరమంట ప్రియమైన దేవుని బిడ్డల. కనుక ఏ వాగ్దానమైనా మన జీవితాల్లో నెరవేర్చుకోవడానికి మనము సిద్ధపడలేకపోయినా పర్వాలేదు, కానీ దేవుని రాకడలో ఎత్తబడే వాగ్దానం తప్పకుండా మనం ఏం చేయాలి? సంపాదించుకోవాలి. రాకడ వాగ్దానమును ఖచ్చితంగా మనం ఆ వాగ్దానమందు విశ్వసించాలి. రెండవ వాగ్దానము 9వ వచనము, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు. ఇది రాకడను గుర్చిన వాగ్దానమే కాదు, ఏ వాగ్దానమైనా కూడా. తన వాగ్దానం అన్నాడా, రాకడ వాగ్దానం అన్నాడా? పైన 4వ వచనమేమో రాకడను గుర్చిన వాగ్దానము, కిందదేమో అది రాకడను గుర్చే కాదు, రక్షణ గుర్చే కాదు, స్వస్థతను గుర్చే కాదు, దేవుడు ఆశీర్వదిస్తానన్న విషయమే కాదు, సంతాన విషయమే కాదు. అది ఏదైనా కానీ దేవుడు ఒకవేళ వాగ్దానం చేస్తే మాత్రము అది ఆలస్యం అవడానికి ఆయన ఒప్పుకోడు. అది తప్పకుండా ఆయన ఏం చేస్తాడంటే నెరవేర్చుతాడు. ఆమేన్, హల్లెలూయా. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు. మరి ఎందుకు ఆలస్యం అవుతుందయ్యా? యేసుపాదాలు పాస్టర్ గారు 25 సంవత్సరాలు అయినా చర్చి ఎందుకు కట్టలేకపోయాడయ్యా? స్తోత్రం. ప్రశ్నలు వస్తాయి, ఈ బాగా కళ్ళకి కనపడతాయి కదా, బాగా కనపడతాయి కళ్ళకి. దేవుని వాగ్దానాలు అనగానే ప్రజలందరికీ ఏటి మీదకి దృష్టి వచ్చింది? వాగ్దానం దాకా ఎందుకండి? ప్రార్థన చేద్దాం, అందరూ విజ్ఞాపన ప్రార్థనలు చేద్దాం మన కుటుంబ క్షేమం కొరకు అనగానే, కుటుంబ క్షేమం అనగానే ఇంకేం ముందు గుర్తొచ్చింది? ఆరోగ్యము, ఆహారము, వస్త్రాలు, అప్పులు, ఆస్తులు, అంటే ఇల్లు కట్టుకోవడమో, కారులు కొనటమో, పెళ్ళిళ్ళు, ఇదే ఆశీర్వాదం అనగానే ఇదే వచ్చేసింది ప్రార్థనలో. ఇవేనా? చేయవలసినవి చాలా ఉన్నాయి. అసలైనవి మన బిడ్డల రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. స్త్రీలైతే పురుషుల రక్షణ కొరకు, పురుషులైతే స్త్రీల రక్షణ కొరకు, తల్లిదండ్రుల బిడ్డల రక్షణ కొరకు, అందరము ఆత్మీయంగా అభివృద్ధి చెందాలని, దేవునిలో వెనకబడకుండానట్లు. అదిగో గొప్ప గొప్ప భక్తులు అనబడిన వారే పాపములో, వ్యభిచారములలో, దొంగతనములలో, మోసములలో, దురాశలలో పడిపోతుండగా మనము వాటిలో పడిపోకుండానట్లుగా కాపాడబడాలని చేయవలసిన బలమైన ప్రార్థనలు ఎన్నో ఉండగా ఏ గుర్తుకొస్తాయి? భూలోక సంబంధమైన ఏ గుర్తుకొస్తాయి ప్రియమైన దేవుని బిడ్డల. కనుక దేవుడు ఒకవేళ భూ సంబంధమైన విషయాల్లోనైనా కూడా మనకు వాగ్దానములు గనక చేసి ఉంటే వాటిని గురించి ఆలస్యం అవుతుందని మనము అనుకోవచ్చా, అనుకోకూడదు అంటున్నాడా? ఏంటండి అందరు తలలు ఊపుతున్నారు? అనుకోవచ్చా, అనుకోకూడదా? ఆలస్యమని అనుకోకూడదు. ఒకవేళ ఆలస్యం అవుతుంది అంటే ఎవరి కోసం అంట చూడండి, ఆలస్యం చేయవాడు కాడు గాని అని ఎప్పుడు అంటామండి? ఏంటండి ఏం చెప్పరు? గాని అని ఎప్పుడు అంటాం? మనం ఒకటి ఖచ్చితంగా జరిగిద్ది అనుకున్నప్పుడు జరగవలసిన ఆ కార్యక్రమము
ఏదో ఆటంకం జరిగినప్పుడు, దానికి ఏదైనా అవరోధం కలిగినప్పుడు గాని అనే పదాన్ని వాడతాం. మనిషి చెయ్యి ఏదో ఒకటి, ఒక ఉదాహరణ ఏదో ఒకటి తీసుకోవటమే. హాస్పిటల్ నుండి వచ్చాడు కానీ తన పని తాను చేసుకోలేకపోతున్నాడు. పెళ్ళయింది కానీ వాళ్ళకి సమాధానం లేదు. స్థలం ఉంది కానీ ఇల్లు కట్టుకోలేకపోయారు. తింటున్నాడు కానీ ఆరోగ్యంగా ఉండలేదు. ఏదో ఒకటి గాని అనేది వచ్చిందంటే అక్కడ ఏదో ఒక దానికి ఆ ముందున్నటువంటి ఆ సమృద్ధికి ఏదో ఒక వ్యతిరేకత జరుగుతుందని అర్థం. కనుక ఇక్కడ గాని అంటున్నాడు. దేవుడు ఆలస్యం చేయడు కానీ ఎవడునో నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము చూపుచున్నాడు. ఆలస్యం ఎందుకు జరుగుతుందంట? ఆలస్యం ఎందుకు జరుగుతుంది? ప్రతి సంవత్సరము హన్నా దేవుని మందిరములో, షిలోహు ప్రార్థనా మందిరములు యెరూషలేమునకు వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నది కానీ ఆమెకు సంతానము కలగలేదు. ఆ గానిలో ఉండ గూని ఎప్పుడు పోయింది తెలుసా? ఆమె ఒక సంవత్సరం అసలు తీర్మానంతో వచ్చేసిందంట. ప్రతి సంవత్సరం ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది, ఒక సంవత్సరం తీర్మానం చేసుకుందంట. ప్రభా, ఈసారి మాత్రం నా ప్రార్థన నేను మార్చుకుంటున్నాను. ఏంటంటే, నాకు గనక నువ్వు ఒక బిడ్డనిచ్చినా చాలు ప్రభా, ఆ బిడ్డను నీ సన్నిధిలో పరిచర్య చేయడానికి ఇస్తాను. స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆ గానికున్న గూని తీసేసుకున్నాక దేవుడు ఏం చేశాడు? ఆ సంవత్సరము బిడ్డలిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే వచ్చిన భాగంకు పోలికగా లూకాసు వార్తలో అంటాడు కదా. లూకాసు వార్త 16:18 అనుకుంటూ చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 6-7 వచనాలు. ప్రభువు ఇట్లనెను, అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడు. దీర్ఘశాంతం చూపుచున్నాడు అన్నక్కడ 1వ నెంబర్కి కింద అర్థం ఇచ్చాడు. చదవండి. ఆలస్యము. అవిశ్వాసం కాదమ్మా, ఆలస్యం తల్లి. కనుక దేవుని వాగ్దానములు కొన్ని మన జీవితాల్లో నెరవేర్చబడడానికి ఏం జరిగిద్దని ఉన్నాయి కొన్ని లేఖనాల్లో. ఆలస్యము కూడా జరిగిద్ది అని చెప్తున్నాడు. ఆలస్యమైనను దేవుని మాటలు జరగకుండా ఉండవు. ఆ ఆలస్యము వెనుక దేవుడు ఏదో సమకూర్పును చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చకచకచక ఏదో ఒక అమ్మాయిలే ఏదో ఒక అబ్బాయిలే అని తొందరగా పెళ్లి చేసేస్తే ఏమైద్ది? పెళ్లి చేసినాక అందరూ ఏమంటారు? ఏందబ్బా ఎట్టుంది అమ్మాయి, ఏందమ్మా ఎట్టుండాడు మీ ఆయన? జనరల్గా చెప్తున్నాను. అది కాస్త నిదానంగా ఆలోచించి ఆచితూచి కొంచెం ప్రార్థన కలిగిన వాళ్ళమైతే ప్రార్థన కూడా చేసుకుంటూ ప్రభు వైపు చూస్తూ నిదానంగా కొంచెం, అంటే మరీ అంత లేటు కాదులేండి, నేను అంటున్న ముసలి వయసు అయిన దాకా అని కాదు, కొంత టైం, మరీ తొందరపడకుండా నిదానించి చేసినప్పుడు, ఆలోచన చేసి చేసినప్పుడు ఉండే కార్యాలు ఎలా ఉంటాయి? ఘనంగా ఉంటాయి కదా. అందుకనే కొంతమంది దేవుని కార్యాలు జరిగేటప్పుడు కొన్ని సంఘాల్లో పాస్టర్ గారు అప్పులు తెచ్చుకొని మీటింగ్ పెట్టినా కానీ మీటింగ్ అయినా కూడా మీటింగ్ కానుక ఎందుకు ఆలస్యం చేస్తే బాగా జరుగుతాయి అంటాడు పాస్టర్ గారు అని. స్తోత్రం. నవ్వుతున్నారు కొంతమంది, మన దగ్గర కాదు, చాలా సంఘాల్లో అలా చేస్తారు. కనుక ఆలస్యము, దేవుని వాగ్దానముల విషయంలో ఆలస్యమైన మనం ఏం చేయాలంటండి?
మన పని ఏమిటి? లూకాసు వార్త చదివిన వాక్యంలోని మొదటి వచనంలో ఏమనుంది? విసుగక నిత్యము ప్రార్థన చేయటమే మన పని. ఆమేన్, హల్లెలూయా. మరియతో మార్తతో కూడా ప్రభు అంటాడు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు. విసుగక నిత్యము ప్రార్థన చేయ, వాగ్దానాన్ని నమ్మటము, విసుగక నిత్యం ప్రార్థన చేయటం, దేవుడు మహిమ 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 పొందుతాడు నా విషయంలోని నమ్మటం. ఆమేన్, హల్లెలూయా. కనుక రెండవ వాగ్దానము, మరి మనకి వాగ్దానములు ఆలస్యం అవుతున్నాయి అంటే మనము దేవుని వైపు చూడాలి. ఏదో దేవుడు సిద్ధపరుస్తున్నాడు అని తెలుసుకోవాలని జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఆఖరి వచనము 13వ వచనములో, అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించుచున్నది. ఇప్పుడు మూడో వాగ్దానం ఏంటిదంటండి? ఏం కావాలి మనకు? మూడో వాగ్దానము క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. మనకొండ ఆ పాతిళ్ళు పడేసి పాత మట్టి అంతా వేరే చోట పోసి మళ్ళీ కొత్త మట్టి తెచ్చుకొని కొత్తగా ఇల్లు మరలా లేటెస్ట్ మోడల్లో కట్టుకున్నాం అనుకోండి. ఎక్కడ కట్టుకున్నాం? భూమి మీద కట్టుకున్నామా, చంద్రమండలంలో కట్టుకున్నామా? చెప్పండి. ఎక్కడ మట్టి దొవ్వి ఎక్కడో పోసి వస్తారు, ఎక్కడి నుండో తెచ్చుకున్నారు. ఆ మట్టి ఇవాళ పుట్టిందా కొత్తగా? ఎంత నూతనముగా చేసుకున్నా లోకములో ఉన్నదంతా కూడా పాతదే. కానీ క్రొత్తది ఎక్కడుందంటే పరలోకములో. ఆమేన్, హల్లెలూయా. ఆ క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును మనము ప్రభు దగ్గర ఏం సంపాదించుకోవాలంట? వాగ్దానము సంపాదించుకోవాలి. ఈ లోక సంబంధమైన వాటన్నిటిని మనం అడుగుతాం, క్యాజువల్గా ప్రార్థన చేసుకుంటాం, అవన్నీ ఇచ్చేస్తాడు దేవుడు. వాటి గురించి మనం క్యాజువల్గా ప్రేయర్లో గడపవచ్చు, దేవుడు అనుగ్రహించేస్తాడు. కానీ మనము బలముగా, ఖచ్చితముగా, ప్రార్థనాపూర్వకముగా, భక్తి కలిగి, భయము కలిగి ప్రభు సన్నిధిలో గోజాడి బ్రతిమలాడుకొని విజ్ఞాపనము చేసుకొని సంపాదించుకోవాల్సిన వాగ్దానములు ఏంటంటే, సంవత్సరం అంతా మన ఇష్టం వచ్చినట్టు తిరిగి, మనం కాదులేండి, మనుషులు ఇష్టం వచ్చినట్టు తిరిగి 31వ తారీఖున చక్కగా రాజేష్ పాష్ గారి లాగా నాకు కూడా చక్కగానే వస్తుంది. 31వ తారీఖున చక్కగా అనుకోండి, కుదరదు, అక్కడ సందర్భం అదే. చక్కగా మరి 31వ తారీఖున 12 స్నానం చేసి ఎన్నింటికి? 12కి నయ్యం. కొంతమంది 1 గంటకి వెళ్ళి వచ్చే జనానికి ఎదురెళ్ళి వాగ్దానాలను తీసుకొని వచ్చేవాళ్ళు కూడా ఉండరు. అవి వాగ్దానాలు అంటే ఎగబడతారు. కొంతమంది, పాస్టర్ గారు మీ సంఘంలో వాగ్దానాలు ఇరా, ఏమనుంటే ఇవ్వండి మీ సంఘంలో. అమ్మ, ముందు నువ్వు వెళ్ళిన సంఘంలో నెరవేర్చుకమ్మ తల్లి. అసలు వాగ్దానం అంటే ఏమిటండి? దేవునికి మనకు ఉన్నటువంటి ఒక ఒడంబడిక, ఒక నిబంధన. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థనలోనో, కళ ద్వారానో, వాక్యము ద్వారానో ప్రభు మనతో వ్యక్తిగతంగా మాట్లాడిన విషయం వాగ్దానం. అది వాగ్దానం. ఆ విధంగా దేవుడు మనకు వాగ్దానం ఇస్తే అది ఎన్నటికీ తప్పిపోదు. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి విషయం మాత్రము వ్యక్తిగతంగా అవసరం లేదు, కానీ ఇది పరిశుద్ధులందరికీ ఇవ్వబడే వాగ్దానం. పరిశుద్ధులందరూ పరలోక రాజ్యానికి వెళ్ళాలి కాబట్టి అందరికీ దేవుడు ఇస్తున్నాడు. కానీ అక్కడికి ఎత్తబడడానికి మనము యోగ్యతను సంపాదించుకోవాలి ప్రియులారా. అక్కడకు మనము ఎత్తబడాలి. ప్రభు రాకడలో ప్రభు రాజ్యమునకు వెళ్ళడానికి కనుక మనము వాగ్దానము కలిగి ఉండగలిగితే, అప్పటి వరకు మనం పరిశుద్ధతను కాపాడుకోగలిగితే మనము తప్పకుండా క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని పొందుకుంటాము అని చెప్తున్నాడు. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా ఉంది కదా. ప్రకటన గ్రంథంలో చూడండి, దేవుని వాక్యములో
21వ అధ్యాయములో అంటున్నాడు, అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రం ఉండదంట. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇప్పుడు ఇక దీని గురించి మన అంశం కాదు, కానీ ఈ క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని దేవుడు ఎక్కడ నిర్మించాలనుకుంటున్నాడు తెలుసండి? భూమి మీదే. ఈ భూమి మీద ఉన్న సమస్త కృత్యములన్నీ కూడా లయము చేసి, లయం అంటే ఒక స్థలాన్ని మనము నీట్గా, ఏదో ఫంక్షన్ ఏదో జరుగుతుంది అనుకోండి, మన ప్రాంగణంలో చెత్త చెదారం ఉందనుకోండి, వాటంతా ఏం చేస్తాము? తీసేస్తాం. తీసి ఎక్కడన్నా పడేయటానికి కూడా అవకాశం లేకపోతే ఏం చేస్తాం? కాల్చేస్తాం. దేవుడు కూడా ఈ భూమి మీద ఉన్న సమస్త కృత్యములన్నిటిని కూడా లయము చేస్తాడంట. ఇవన్నీ కూడా కాలిపోతాయని దేవుని వాక్యం చెప్తుంది. కాల్చివేసేసి ఇదంతా కూడా ముంచివేసేస్తాడు దేవుడు. ముంచివేసి భూమిని ఒక స్ఫటికముగా చేస్తాడట. స్తోత్రం, హల్లెలూయా. స్ఫటికము వలె చేస్తాడు. స్ఫటికం అంటే మరి మనకి ఐస్ ఉండిద్ది కదా, అలాగ తెల్లగా చేస్తాడు. పాతవి ఇక్కడ అంటున్నాడు కదా, మొదటి ఆకాశము మొదటి భూమి సముద్రం. కానీ మొదటి భూమి ఆకాశం పోయినాయి అంటే ఇంక ఇవన్నీ ఉంటాయండి? ఈ మధ్యలో ఉండేవన్నీ ఉంటాయా? కొండలు, గుట్టలు, చెట్లు, పుట్లు ఏమీ ఉండవు. ఇక సమస్తాన్ని దేవుడు లయపరిచి, ప్రియమైన దేవుని బిడలారా, నూతనమైన భూమిగా, నూతనమైన పరలోకముగా మార్చి మొత్తాన్ని ఒకే ఒక రకంగా ఏకం చేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరలోకం ఎప్పుడు వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్ళొచ్చు, భూమి మీదకి ఎప్పుడు రావాలంటే అంత ఒకే లోకము చేసేస్తాడు దేవుడు. కనుక ఆ రాజ్యము శాశ్వతమైనది. అక్కడ ఏముంటుందంటండి? నీతి నివసించును. అక్కడ ఏమి నివసిస్తుంది? నీతి నివసిస్తుంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లెదురు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాము. హల్లెలూయా. ఆ నీతి కలిగిన రాజ్యము కొరకు, ఆ మహిమ కలిగిన రాజ్యము కొరకు, ఆ దీవెనకరమైన రాజ్యము కొరకు, ఆ ఆశీర్వాదకరమైన రాజ్యము కొరకు, శాశ్వతమైన ఆ రాజ్యము కొరకు, మహిమ కలిగిన రాజ్యము కొరకు మనం ఏం చేయాలండి? వాగ్దానములు సంపాదించుకోవాలి. ప్రభు దగ్గర ప్రార్థనలో పోరాడాలి, విశ్వాసములో పోరాడాలి, ఆత్మీయ జీవితంలో పోరాడాలి. మనము ఒక్కొక్క బాధ్యత నిర్వర్తించుకోవాలంటే ఎంత పోరాడతామండి? ఏమండి, పోరాడమా? ఒక ఇల్లు కట్టాలంటే ఒక పోరాటమే చేస్తాం. అంటే మన మధ్య రకం వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఒక పోరాటమే, ఒక యుద్ధమే చేయాలి. ఆ ఇల్లు కట్టుకోవడానికి పూర్తి చేయాలంటే మళ్ళీ కట్టుకోలేమని ఎంతో టెన్షన్ పడతారు. భార్య అనేది మళ్ళీ కట్టుకోలేమండి, అప్పో సప్పో తీసుకురా అంటే ఇక ఈయన తినటం పాపం పొద్దున్నే తిండి లేకపోయినా ఊరి మీద పడి ఎప్పటికేం కావాలో అవన్నీ తీసుకొని ఎక్కడో ఆ అప్పో సప్పో చేసుకొని ఆ ఇల్లు కట్టుకోవడానికి ఒక యుద్ధమే చేస్తాం. లేక బిడ్డలకు వివాహం అంటే వాళ్ళకి వెండి బంగారం సంపాదించాలి, పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చారని ఆస్తులు సంపాదించడానికి ఒక యుద్ధమే చేస్తాం. వివాహం చేయాలంటే ఒక యుద్ధమే చేస్తాం. వివాహమైన పిల్లలు స్థిరపరచబడి వాళ్ళు ఒక స్థితిలో బిడ్డలు కలిగి ఉండాలంటే ఒక యుద్ధమే చేయాలి. ఒక కాలం వచ్చినాక ఒక దైవజనుడు ఒక సంఘముగా, ఆత్మీయ బిడ్డలందరూ ఒక సంఘముగా ఏర్పడాలంటే ఆయన ఒక యుద్ధమే చేయాలి. అందుకే యోబు భక్తుడు అంటాడు, భూమి మీద నరుని కాలం అంట యుద్ధ కాలం అంట. ఏంటండి? యుద్ధం. ఏ విషయం పెట్టుకున్నా మనము యుద్ధము చేయాలి, పోరాడాలి. మరి లోక సంబంధముగా మనకు అవసరమైన వనరుల కొరకు ఎంతో యుద్ధాలు చేస్తున్నాం కదా. మరి పరలోక రాజ్యము శాశ్వతమైన రాజ్యము. అది డబ్బులు ఇస్తే ఏమైనా దొరుకుతుందా? ఉచితంగా వస్తుందా? సౌండ్ తక్కువగా చెబుతున్నారు. ఇక్కడ ఎవరన్నా ఉంటే డబ్బులు తీసుకుంటున్నట్టున్నాడు ఈ పాస్టర్ గారు, పరలోక రాజ్యం ఇస్తానన్ను. ఈ మధ్య కూడా అమ్మ వీడియోనేగా ఈ మాట తీసేసి తర్వాత ఎడిటింగ్ చేసేటప్పుడు ఒకసారి పాజ్ పెట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకపు తాళపు చెవులు మన చేతుల్లో ఉండవు. కనుక దేవుని రాజ్యము ఉచితముగా దేవుడు మనకిస్తున్నాడు. దేవుని రాజ్యాన్ని దేవుడు మనకు ఉచితముగా ఇస్తున్నాడు.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్య పైగా కొత్త బోధలండి. కాయలు తింటే పిల్లలు పుడతారు, కాయలు తింటే ఆశీర్వదిస్తాడు, పళ్ళు తింటే దేవుడు ఆశీర్వదిస్తాడు. నూనె డబ్బాలు. ఒక పాస్టర్ గారు అసలు ఫ్యాక్టరీనే కొన్నాడంట. ఒక పాస్టర్ గారు ఫ్యాక్టరీనే కొన్నాడు. ఆయన యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడని చెప్పడంట. ముందు ఈ నూనె రాసుకోండి. దేని మీద విశ్వాసం ఉంచమన్నాడు ఆయన? ఎవరి మీద విశ్వాసం ఉండాలి మనకి? ప్రభు చెప్పాడు నూనె రాసి ప్రార్థన చేయండి అని. అట్టని అందరికి దేవుడు నూనె రాసేయడని ఉందో వాక్యంలో. లాజరు గారికి ఎన్ని లీటర్లో నూనె పోసాడని సమాధిలోకి, ఇంకా నా పెట్రోల్ కూడా పోసి తగలబెట్టాడు అందులో. సో ఎంత విచిత్రం చూడండి. ఒక ఆయన కచ్చిపులు అమ్ముతాడు. ఏంటంటే కచ్చిపులో ఎందుకు ఉండిద్దిరా బాబు దేవుని శక్తి? పాటలు పాడతాం కదా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. ఎక్కడుంది శక్తి? యేసయ్య నామములో ఉంది. యేసయ్య నామములో శక్తి ఉంటే ఆయన కచ్చిపుల కోసం ఒక ఫ్యాక్టరీని కొని ఉంటాడు. ఆయన కూడా కచ్చిపులు తయారు చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యములు ఇవే ఉండవు. కొబ్బరి నూనెలు రావు, కచ్చిపులు రావు, పళ్ళు రావు, పలహారాలు రావు. ఏమొస్తాయి? నీతి. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములు సూర్యుని వలె తేజరిల్లుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3 వాగ్దానములు కూడా దేవునిలో మనల్ని ఏం చేస్తున్నాయి? రాకడ కోసం నిరీక్షించేలాగా చేస్తున్నాయి. రెండవది, రాకడ యందు నమ్మిక కలిగేలా చేస్తున్నాయి. ఆలస్యం కాదు, తప్పకుండా దేవుడు ఆయన వాగ్దానాలు నెరవేరుస్తాడని. మూడవదేమో దేవుని రాజ్యమునకు చేర్చేవిగా ఉంది 3వ వాగ్దానం. ఆమేన్, హల్లెలూయా. ఒకటి నిరీక్షణ, రెండవది నమ్మకం, మూడవది క్రియాశీలకంగా ప్రభు రాజ్యానికి మనం తీసుకెళ్ళేది ఆ వాగ్దానం. కనుక వాగ్దానములు యందు, దేవుని వాగ్దానమందు విశ్వాసం ఉంచుదాం. దేవుని రాజ్యమునకు సిద్ధపడదాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడిన ప్రకారముగా మనము కూడా దేవుడు మన జీవితాల్లో వ్యక్తిగతంగా కానివ్వండి, ఆత్మీకంగా కానివ్వండి, ఏ వాగ్దానములు ఇచ్చాడో ప్రియమైన దేవుని బిడ్డలారా, అవన్నీ ప్రభువా మా జీవితాల్లో స్థిరపరచయి అని చెప్పి ప్రార్థన చేద్దాం. అందరం కూడా నోరు తెచ్చి ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు అందరము కూడా ప్రభు నీకే వాగ్దానాలు ఇచ్చాడని నమ్ముతున్నావో ఆ వాగ్దానములన్నీ కూడా నెరవేర్చబడినట్లుగా ప్రభులో నమ్మకముగా ఉండులాగున ప్రభు దగ్గర తీర్మానం చేసుకుందాం. ప్రభు కొరకు సాగిపోవడానికి మరి ప్రభు దగ్గర నిర్ణయాన్ని తీసుకుందాం. ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటుండగా అందరం ఏకీభవిద్దాం ప్రార్థనలో. స్తోత్రం. క్లుప్తంగా వాక్యం కొరకే మరి తర్వాత విజ్ఞాపన చేయించు. కానుకలు పట్టించా. స్తోత్రములు పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, మా రాజా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము మా ప్రభువా. తండ్రి, ఇంతవరకు ప్రభువా అయా మీ దైవజనులను మీరు నిలవబెట్టుకొని మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము మా ప్రభువా. అయా 3 విధములుగా ప్రభా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. మీరు ఆలస్యము చేయించి ఉన్నారంటే ప్రభా అయా మారు మనసు లేని వారి కొరకేని ప్రభా మీ లేఖనములు అయా సెలవిస్తూ ఉన్నాయి తండ్రి. కనుక ప్రభా అయా మారు మనసు లేని వారికి మారు మనసు మీరు దయచేయండి. అయా మీ సన్నిధికి మీరు నడిపించండి, మీరు బలపరచండి, మీ ఆత్మాభిషేకంతో మీరు నింపండి. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా విన్న మీ మాటలను ప్రభా ప్రతి బిడ్డ అయా తండ్రి అయా ప్రతి హృదయంలో పదిలపరుచుకొని ప్రభా మీ మాటల ప్రకారము జీవించి నడుచుకోవటానికి మీ కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. పరిశుద్ధాత్మడా ప్రతి బిడ్డతో మీరు ఉండి నడిపించండి, సహాయం దయచేయండి. మీ గొప్ప కార్యములను మీరు జరిగించి అయా తీసుకున్న తీర్మానాలను ప్రభు స్థిరపరిచి బలపరిచి మీరు నడిపించి సహాయం చేయమని చేరిన మమ్మల్ని అందరినీ మీ హస్తములకు అప్పగించుకుంటూ మా ద్వారా మీ నామునికి మహిమ తెచ్చుకోనమని ఇంకా జరగవలసిన కార్యక్రమాలన్నిటిలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించి సహాయం దయచేయమని చేరిన మమ్మల్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామమును అడుగుచు ప్రార్థిస్తూ ఉన్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్.